ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత హరీష్ రచించిన మణిమేఖల అనే కథను విందాం. మంచి చెడు నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. ఒకటి కష్టాలు తీరిస్తే మరొకటి కష్టాలను తెస్తుంది. సుభిక్షంగా ఉన్న మణిమేఖల రాజ్యం ఆ రెండింటినీ చూసింది. ఎవరు ముప్పు తీసుకొచ్చారు, ఎవరు రాజ్యాన్ని కాపాడారో మణిమేఖల కథలో తెలుసుకోండి. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. అది సుసంపన్నమై, సుభిక్షమై, పాడి పంటలతో, పచ్చని చేలతో అలరారుతూ ఇరుగు పొరుగు దేశాలకు తలమానికంగా నిలిచిన మణిమేఖల రాజ్యం. పరాక్రమవంతుడు శూరుడైన రాజు మహీపాలుడు తన రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించేవాడు. మహీపాలుడి పరిపాలనలోని ప్రజలు శాంతి భద్రతలతో సుఖంగా జీవించేవారు. రాజుగారి ధర్మపత్ని మందారవల్లి, సుగుణవతి, అనుకూలవతి అయిన మహారాణి మహారాజుకు పరిపాలనలో చేదోడు వాదోడుగా ఉండేది. మహీపాలుడు మందారవల్లిల ఏకైక కుమార్తె గారాల తనయ యువరాణి మయూరలేఖిని. యుక్త వయసులో ఉన్న రాకుమారి అపురూప సౌందర్యరాశి, సుగుణాల రాశి మాత్రమే కాక కత్తి యుద్ధంలోనూ, గుర్రపు స్వారీలోనూ, విలువిద్యలలోనూ తనకు చుట్టుపక్కల రాజ్యాల్లో ఎవరూ సాటిలేరని పేరు తెచ్చుకుంది. మయూరలేఖిని పరిణయమాడాలని అనేక రాజ్యాల రాజకుమారులు ఉవ్విళ్ళూరేవారు. మహారాజుకి పరిపాలనలో సహకరిస్తూ తన మేధాశక్తితో శత్రువుల ఎత్తుగడలను తిప్పికొట్టి రాజ్యాన్ని రక్షించుకోవడంలోనూ, ప్రజలకు పన్నులు భారం కాకుండా, పన్నుల కొరత లేకుండా సమతూకంగా వ్యవహరిస్తూ, ఖజానా ఖాళీ కాకుండా ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతూ
సమర్థవంతమైన దక్షతాపరుడిగా పేరొందిన సుమేధుడు మహీపాలుడికి మణిమేఖల రాజ్యానికి మహామంత్రి. మహారాణి మందారవల్లికి సోదరుడి వరుసైన కందర్పకేతు మణిమేఖల రాజ్యానికి సేనాధ్యక్షుడు. యువరాణి మయూరలేఖిని పరిణయమాడి మహారాజుకు దశమగ్రహంగా మారడమే కాక సింహాసనాన్ని దక్కించుకోవాలని కలలు కంటూ కుట్రలు పన్నుతున్నాడు. కుయుక్తులతో పథకాలతో కొంత సైన్యాన్ని తనకు అనుకూల వర్గంగా ఏర్పాటు చేసుకుని కుట్రలు కుతంత్రాలు రచిస్తూ రాజ్యంలో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటాడు. కాని సుమేధుడి రాజనీతి తంత్రాల వలనో మహారాజుగారి మంచితనం వలనో కందర్పకేతు సృష్టించే అల్లకల్లోల పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉంటూ వచ్చాయి. ఆ రోజు సభ ముగిసింది. ప్రజాదర్బారులో ప్రజల సమస్యలను వింటూ సానుకూలంగా స్పందించడమే కాక వాటికి పరిష్కారాలను సూచిస్తూ తక్షణమే అవి అమలు జరిగేలా ఆదేశాలిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్న రాజు మహీపాలుడిని, మంత్రి సుమేధుడిని యథాప్రకారం వేణోళ్ల పొగుడుతూ ప్రజలు తమ తమ గృహాలకు వెళ్లసాగారు. సింహాసనం దిగి తన మందిరానికి వెళ్లబోతున్న మహారాజు వద్దకు సుమేధుడు వచ్చాడు. ప్రభూ అన్నాడు. వెళ్లబోతున్న మహారాజు ఆగిపోయి, చెప్పండి మహామంత్రి, ఇంకేమైనా సమస్యలు మిగిలున్నాయా అని అడిగాడు. అప్పుడు సుమేధుడు, ఈరోజింకే సమస్యలు లేవు ప్రభూ. ఈరోజు పౌర్ణమి కదా, తమకొకసారి ఎరుక చేయాలని పిలిచాను అన్నాడు. అది విన్న మహారాజు, అవును మహామంత్రి, సమయానికి బాగా ఎరుక చేశారు అంటూ తన మందిరానికి సాగిపోయాడు. కొంత సమయం గడిచాక మహారాణి మందారవల్లికి తాను అంతఃపురానికి వస్తున్నట్టు కబురు పంపాడు మహారాజు. వార్త మోసుకొచ్చిన పరిచారిక మహారాణి చెలికత్తెలకు ఈ విషయం తెలిసింది. అందులో మహారాణికి ప్రధాన చెలికత్తె అయిన మంజరి రాజుగారు వస్తున్న విషయం తెలియజేసింది. అది విన్న మహారాణి వేగిరపడుతూ తాను స్వయంగా అల్లుతున్న పూమాలలను ఇంకా ఇతర పూజాద్రవ్యాలను సిద్ధం చేసింది. అంతఃపురంలో అడుగుపెట్టిన మహారాజును చెలికత్తెలు స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకొచ్చారు. రాజుగారిని చూడగానే రాణికి వింజామరులు వీస్తున్న పరిచారికలు నమస్కరించి పక్కకు తప్పుకున్నారు. రాజుగారు లోపలికి రాగానే, మహారాణి సిద్ధంగా ఉన్నారా, బయలుదేరదామా అని అడగగానే మహారాణి వెళ్లడానికి ఉద్యుక్తురాలయ్యింది. రాజు రాణి ఇద్దరూ కలిసి రాజప్రాసాదం బయటికి వచ్చారు. అప్పటికే అక్కడ యువరాణి మయూరలేఖినితో పాటు భటులు, ఇతర సైనికులు, కొంతమంది పురప్రజలు అందరూ కలిసి రాజ్యానికి కొన్ని క్రోసుల దూరంలో ఉన్న పరమేశ్వరీదేవి సన్నిధికి బయలుదేరారు. రాణి రథం మీద వస్తుంటే మయూరలేఖిని తన గుర్రం మీద వస్తోంది. మిగిలిన భటులు, ఇతర సైనికులు, పురప్రజలు అందరూ కాలినడకన సాగుతున్నారు. తొలిజాము గడుస్తుండగా వారందరూ పరమేశ్వరీదేవి కొలువై ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆ రోజు పౌర్ణమి కావున రాజుగారు తన పరివారంతో అక్కడికి చేరుకుంటారని ముందే తెలిసినందున అక్కడ ఉన్న సైనికులు అన్నీ సిద్ధంగా ఉంచారు. తెరిచి ఉన్న ప్రహరీ తలుపుల ద్వారా రథం లోపలికి ప్రవేశించింది. మిగిలినవారు లోపలికి ప్రవేశించారు. ఆ రోజు నిండు పౌర్ణమి అయినందున వెన్నెల పుచ్చపువ్వులా వెలిగిపోతోంది. కాని రాజుగారు పరివారం వస్తున్నందువలన దీపాలు వెలిగించి ఉంచారు. ఎదురుగా ఒక గుహ, ఆ గుహ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ, ప్రహరీ నుంచి లోపలికి లోతైన కందకం. గుహ చుట్టూ కందకాన్ని తవ్వి నీటితో నింపి అందులో మొసళ్లను వదిలారు. కందకాన్ని ఆనుకొని ముందువైపుకి గుహ ప్రధాన ద్వారంగా రాతి తలుపులు. రాతి తలుపుల వద్దకు ఒక పెద్ద చెక్క పలక. అక్కడున్న సైనికుడు మీట నొక్కగానే ఆ చెక్క పలక ముందుకి పరుచుకుంది. ఆ చెక్క పలక మీదుగా రాజు, ఇతర పరివారం రాతి తలుపుల వద్దకు చేరుకున్నారు. రాజు మహీపాలుడు తన చేతివేలికి ఉన్న ముద్రికను తీసి రాతి తలుపుల మీద ఉన్న మీటలో ముద్రించాడు. మానవమాతృలు కాని, అతికాయులు కాని, మహాబలశాలులు, వస్తాదులు కాని అంగుళమైనా కదపలేని ఆ రాతి తలుపులు రాజు ఒక్క ముద్రిక ఉంచగానే మెల్లగా తెరుచుకున్నాయి. గుహలోపల కటిక చీకటి పహారా కాస్తోంది. కాగడాలను పట్టుకొని భటులు ప్రవేశించారు. ఆ వెలుతురులో రాజు, రాణి, యువరాణి, మిగిలిన పరివారం అంతా ముందుకు నడవసాగారు. కొంచెం ముందుకు నడిచాక అక్కడున్న ఇనుప ద్వారాలను కొంతమంది సైనికులు తెరిచారు.
మరికొంత ముందుకు నడవగానే అక్కడున్న రజిత ద్వారాలను తెరిచారు. రాజపరివారంలో ఉన్న పురజనులలో కొంతమంది పరదేశీయులున్నారు. వారికి గుహలో ద్వారం తెరవడం, గుహలో నడవటం చాలా వింతగా అనిపిస్తోంది. ముందు ముందు ఇంకా ఏమేమున్నాయో అని ఉత్కంఠతో అందరితో పాటు ముందుకు సాగుతున్నారు. మరికొంత ముందుకు వెళ్ళగానే అక్కడ పసిడి ద్వారాలు ఆ కాగడాల వెలుగులో పచ్చగా మెరిసిపోతున్నాయి. రాజుగారి ఆదేశం మేరకు ఆ బంగారు తలుపులను సైనికులు తెరిచారు. అందరూ ఆ పసిడి తలుపుల బయటనే ఆగిపోయారు. మహారాజు, మహారాణి, యువరాణి మాత్రమే లోపలికి ప్రవేశించారు. ఎదురుగా ప్రసన్నవదనంతో మాతా పరమేశ్వరీదేవి. కాగడాల వెలుతురు పరమేశ్వరీదేవి వదనంపై ప్రతిఫలిస్తూ చూసేవారికి సజీవ కళ ఉట్టిపడుతోందని అనిపిస్తోంది. పరమేశ్వరీదేవి కంఠంలో అలంకరించిన మణిహారం తళుక్కుమని మెరిసిపోతోంది. అంతలో తొలిజాము గడిచిందని తెలియజేయడానికి నగారా మోగించారు. తక్షణమే కాగడాలన్నీ ఆర్పివేయమని ఆదేశించిన రాజాజ్ఞ ప్రకారం అక్కడున్న కాగడాలన్నీ సైనికులు ఆర్పివేశారు. అక్కడంతా చిమ్మచీకటి ఆవరించుకుంది. ఇంతలో రెండో జాము ప్రవేశించింది. రెండో జాము మొదలు కాగానే ఆ గుహలో ఒక అద్భుతం జరిగింది. చిన్న చీమ కూడా ప్రవేశించలేని ఆ గుహలోకి పున్నమి వెన్నెల కిరణాలు ప్రసరించి పరమేశ్వరీదేవి పాదాలను తాకుతూ ప్రకాశవంతం చేశాయి. వెన్నెల కిరణాలు ప్రసరించగానే దేవి కంఠంలో ఉన్న అపురూపమైన మణిహారం వెలుగులు విరజిమ్ముతూ మణుగుల కొద్దీ కాంతులను ప్రసరించసాగింది. ఆ కాంతుల వెలుగులో పరమేశ్వరీదేవి ప్రసన్నవదనంతో వింత కాంతులతో వెలిగిపోసాగింది. మణిహారం నుంచి చిమ్ముతున్న కాంతులు బంగారు వాకిలిపై ప్రసరిస్తూ పుత్తడి కాంతులతో మెరిసిపోతూ అందరినీ అలౌకికమైన ప్రపంచంలోకి తీసుకువెళ్ళాయి. అందరూ భక్తిపారవస్యంలో మునిగిపోయి చేతులు జోడించి నమస్కరించారు. ఆ వెలుగులు కాంతులలో మహారాణి మందారవల్లి, మయూరలేఖిని, మహీపాలుడు దేవిని పూజించారు. కొన్ని నిమిషాల పాటు వెలుగులు చిమ్మిన మణిహారం క్రమంగా యథాస్థానంలోకి రాసాగింది. వెన్నెల కిరణాలు ప్రసరించడం ఆగిపోయింది. కాగడాలు వెలిగించగానే రాజు పరివారంతో కలిసి బయటకు వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు. సైనికులు బంగారం తలుపులను, వెండి తలుపులను, ఇనుప తలుపులను మూసివేశారు. రాతి తలుపుల వద్దకు అందరూ చేరుకోగానే మహారాజు తన ముద్రికను తీసి రాతి తలుపుల మీద అదిమాడు. వెంటనే రాతి తలుపులు మూసుకుపోయాయి. అందరూ బయటకు వచ్చి వేకువజాము గడిచేలోపు రాజప్రాసాదంలోకి ప్రవేశించారు. పురజనులలో ఉన్న పరదేశీయులు ఇదంతా వింతగా చూస్తూ అక్కడే ఉండిపోయారు. రాతి తలుపుల బయట ఉన్న ఒక శిలాఫలకాన్ని చదవడం ప్రారంభించారు. ఆ శిలాఫలకం మీద ఇలా లిఖించి ఉంది: మణిమేఖల రాజ్యాన్ని పరిపాలించే చంద్రవంశస్థుడైన సర్వభూపాల మహారాజు మహాశివునికి మహాభక్తుడు. అతడి భక్తిని మెచ్చిన మహాశివుడు అతడికి ఒక రాత్రి కలలో కనిపించి మణిహారం వరంగా ఇస్తున్నానని, ఆ మణిహారం రాజ్యంలో పూజింపబడుతున్నంత కాలం మణిమేఖల రాజ్యానికి తిరుగుండదని, అన్నింటా తలమానికంగా నిలుస్తూ భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పి మహాశివుడు మాయమయ్యాడు. నిద్రలేచిన సర్వపాలుడు కలలో శివుడు చెప్పిన విధంగానే అక్కడ ఒక హారం కాంతులు ప్రసరిస్తూ కనిపించింది. ఆ మణిహారాన్ని తన ఆంతరంగిక మందిరంలో ఒక ప్రత్యేక స్థలంలో పెట్టి నిత్యం పూజిస్తూ ఉండేవాడు. కాని ఆ మణిహారపు శక్తిని రాజాస్థానంలో ఎవరూ భరించలేకపోయేవారు. అది చూసిన సర్వభూపాల మహారాజు శివుడిని ప్రార్థించగా పరమేశ్వరీదేవిని ప్రార్థించమని సూచించాడు శివుడు. సర్వభూపాలుడి ప్రార్థన మేరకు పార్వతీదేవి ప్రసన్నురాలై మణిమేఖల రాజ్యానికి కొన్ని క్రోసుల దూరంలో ఉన్న ఒక గుహలో తాను పరమేశ్వరీదేవిగా స్వయంభువుగా వెలుస్తానని, ఆ హారాన్ని తనకు ధరింపజేసి పౌర్ణమి నాడు తనకు ప్రత్యేక పూజలు సలపమని కలలో చెప్పి అంతర్ధానమైంది. గుహలో వెలిసిన పరమేశ్వరీదేవిని చంద్రవంశస్థులు తరతరాలుగా పూజిస్తూ మణిహారాన్ని కాపాడుకుంటూ తమ వారసులకు వారసత్వంగా అందజేస్తూ వచ్చారు. జగజ్జనని కంఠంలో మణిహారం అలంకరణగా ఉన్నంతకాలం మణిమేఖల రాజ్యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఆ శిలాఫలకాన్ని చదివిన పరదేశీయులు పరమేశ్వరీదేవిని స్మరించుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోయారు. మణిమేకల రాజ్యంలో యథాప్రకారంగా మంత్రి సుమేధుడి మేధోతనం వలన, రాజుగారి సుపరిపాలన వలన ఎటువంటి సంకటమైన సంక్లిష్ట పరిస్థితులైనా పరిష్కరించబడుతున్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న కందర్పకేతు తన పథకాలు పారడం లేదన్న దుగ్ధతో మండిపోతున్నాడు. రాజ్యంలో తాను సృష్టించే అసాంఘిక కార్యకలాపాలు, అల్లకల్లోల పరిస్థితుల ద్వారా తనకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించుకోవాలని విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. యువరాణి మయూరలేఖినిని దక్కించుకుంటే మణిమేఖల రాజ్యానికి భావి చక్రవర్తి తానే అవుతానని కలలు కంటూ మేకవన్నె పులిలా ప్రవర్తిస్తూ తన ప్రయత్నాలను ముమ్మరం చేయసాగాడు కందర్పకేతు. మయూరలేఖిని తనకు ఒంటరిగా ఎక్కడ తారసపడుతుందా, తన మనసులో మాట ఎలా వెల్లడి చేయాలా అని అదును కోసం ఎదురుచూస్తున్నాడు కందర్పకేతు. ఉద్యానవనంలో పూల మొక్కల మధ్య ఒంటరిగా సంచరిస్తున్న మయూరలేఖిని వద్దకు వెళ్లి తన మనసులో మాటను బయటపెట్టాలనుకున్నాడు. యువరాణి తనను పరిణయమాడడానికి సమ్మతిస్తే ఈ రాజ్యంలో తనకు ఎదురుండదని భావించాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. కందర్పకేతు సృష్టిస్తున్న అరాచకాలను మయూరలేఖిని చూచాయిగా అప్పుడప్పుడు తెలుసుకోవడమే కాక అతడి ఆలోచనలను, తన దగ్గర అతడి ప్రవర్తనను ఎప్పటికప్పుడు పసిగడుతున్న యువరాణి అతడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని తగిన సమయం కోసం వేచి ఉంది. పూల మొక్కల మధ్య పరిమళాన్ని ఆస్వాదిస్తున్న యువరాణి అక్కడికి వచ్చిన కందర్పకేతును చూడగానే ఏమిటన్నట్టు చూసింది. కందర్పకేతు తన సోదరి అయిన మందారవల్లిపై తనకు ఎంతో అభిమానం ఉందని, తన సోదరి కుమార్తె అని మాత్రమే కాక ఈ రాజ్యానికి మహీపాలుడి అనంతరం వారసులు ఎవరూ లేరు కావున తనను వివాహమాడితే మహారాజు తదనంతరం మణిమేకల రాజ్యం పరులపాలు కాదని వివరించాడు. ఈ మణిమేకల రాజ్యానికి తాను మాత్రమే అసలు సిసలైన వారసురాలని, అంతేకాక ఈ రాజ్యాన్ని సర్వవేళలందు రక్షించే వీరుడిని మాత్రమే తాను వివాహమాడతానని, మరోసారి ఇలాంటి ప్రతిపాదనలతో తన దగ్గరకు వస్తే మహారాజుకు ఫిర్యాదు చేయవలసి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది. కందర్పకేతు ఆగడాలను యువరాణి తెలుసుకుంటూనే ఉంది. అది విన్న కందర్పకేతు లోలోపల ఉడికిపోతూ మహారాజు వరకు ఈ విషయం వెళితే తన ఉనికికే ప్రమాదమని ఎంచి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. యువరాణి విషయంలో మిన్నకుండిపోవాలనుకున్న అతడికి యువరాణి ధిక్కారం అతడిలో పగను, ప్రకోపాన్ని మరింత పెంచింది. రాజ్యంలో తన సాధికారతను బలపరుచుకునేందుకు కందర్పకేతు మార్గాలను అన్వేషిస్తున్నాడు. హఠాత్తుగా కందర్పకేతు మదిలో ఒక దురాలోచన తటస్థించగా అక్కడి నుండి క్రూరంగా నవ్వుతూ వెళ్ళిపోయాడు. మణిహారం వలన మాత్రమే మణిమేఖల రాజ్యం ప్రఖ్యాతిగాంచింది. మణిహారాన్ని మాయం చేస్తే అనుకోని ఆపదలు వాటంతట అవే రాజ్యాన్ని చుట్టుముడతాయి అన్న ఆలోచనకు అతడి మదిలో అంకురార్పణ జరిగింది. మణిద్వీపం ఒకప్పుడు పచ్చని వృక్షాలతో, ప్రశాంతమైన వాతావరణంతో ప్రకాశించేది. అక్కడ నివసిస్తున్నవారు పచ్చని ప్రకృతితో ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవారు. అలాంటి ప్రదేశంపై వివర్ణుడు అనే మాంత్రికుడి కన్నుపడి ఆ మణిద్వీపాన్ని తన హస్తగతం చేసుకొని తనదైన మాంత్రిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. వికర్ణుడు, వివర్ణుడు అనే ఇద్దరు సోదరులు తమ గురువైన ప్రచండ భైరవుడి వద్ద శిష్యరికం చేస్తూ అనేక విద్యలను నేర్చుకుంటూ ఉండేవారు. గురువైన ప్రచండ భైరవుడు తనకు గల అపారమైన శక్తులను లోక కళ్యాణార్థం వినియోగించేవాడు. వికర్ణుడు తన గురువులాగానే తన విద్యలు నలుగురికి ఉపయోగపడాలని కాంక్షించేవాడు. అందుకు బద్ధ వ్యతిరేకమైన వివర్ణుడు మాత్రం తన విద్యలను క్షుద్రోపాసన కోసం వినియోగిస్తూ అనేక క్షుద్ర విద్యలను సొంతం చేసుకున్నాడు.
ఈ విషయం ఏమాత్రం తెలియని ప్రచండ భైరవుడు తన తపఫలాన్ని ఇద్దరు శిష్యులకు సమంగా ధారపోసి మీ శక్తులను లోక కళ్యాణం కోసం మాత్రమే వినియోగించండి అని హెచ్చరించి తిరిగి తపస్సు కోసం వింధ్యారణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. గురువు మాటే వేదంగా భావించాడు వికర్ణుడు. తన శక్తులను అందరికీ ఉపయోగపడేలా మంచి పనులను చేయడం మొదలుపెట్టాడు. గురువు వెళ్ళిపోయిన తరువాత వివర్ణుడు తనకున్న శక్తులతో విజృంభించడం మొదలుపెట్టాడు. అనేక క్షుద్రశక్తులను ఆవాహన చేసుకొని తద్వారా అమరత్వం పొంది ఈ భూమండలంలో తనకు తిరుగు లేకుండా చేసుకోవాలని పన్నాగాలు ప్రారంభించాడు. గురువు తనకు ధారపోసిన శక్తులను దుష్టశక్తులుగా మార్చుకోవడమే కాక క్షుద్రశక్తులను తన వశం చేసుకోనారంభించాడు. అదంతా ఒక కంట కనిపెడుతున్న వికర్ణుడు తన సోదరుణ్ణి ఎలాగైనా మంచిదారిలోకి తేవాలని వివర్ణుడి చేసే దుష్టపనులకు అడుగడుగునా అడ్డం పడడం మొదలుపెట్టాడు. ఇది ఏమాత్రం సహించలేని వివర్ణుడు తన సోదరుణ్ణి అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు తాను చేస్తున్న క్షుద్రపూజను భంగం గావించాడన్న కోపంతో తన సోదరుణ్ణి శిలగా మారిపోమని శపించాడు వివర్ణుడు. వివర్ణుడికి ఏమాత్రం తీసిపోని వికర్ణుడు అక్కడి నుండి 100 యోజనాల ఆవల మాత్రమే ఉండేటట్టు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అతని నీడ కూడా పడకుండా ఉండేటట్టు ప్రతిశాపమిచ్చి వికర్ణుడు శిలగా మారిపోయాడు. శాప ప్రభావం చేత 100 యోజనాలకు ఆవల ఉండే ప్రాంతాల వైపుకి విసిరివేయబడ్డాడు వివర్ణుడు. అలా ఆ ప్రదేశమంతా పరికిస్తూ వెళుతున్న వివర్ణుడికి మణిద్వీప పరిసర ప్రాంతాలు ఆకర్షించాయి. శాపం వలన తనకున్న శక్తులను కొన్ని కోల్పోయినా ఉన్న కొద్దిపాటి శక్తులతో మణిద్వీపాన్ని తన ఆధీనం చేసుకున్నాడు వివర్ణుడు. అన్యులెవరూ అక్కడ అడుగుపెట్టకుండా తన మాయామంత్రాలతో దుర్భేద్యమైన పటిష్టమైన ఏర్పాట్లు గావించి తన క్షుద్రశక్తులకు ఆలవాలంగా మణిద్వీపాన్ని మార్చుకున్నాడు మహామాంత్రికుడు వివర్ణుడు. తన పూలను ప్రయోగించి కాళికామాతను ప్రసన్నం చేసుకున్నాడు. అతడి పూజలకు కట్టుబడిన కాళికామాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని వివర్ణుడిని అడిగింది. కాళికామాత ప్రత్యక్షం కావడంతో పట్టరాని సంతోషంతో ఊగిపోతూ వివర్ణుడు తనకు ఎప్పటికీ చావన్నదే లేకుండా అమరత్వాన్ని ప్రసాదించమని కోరాడు. అది విన్న కాళికామాత, వివర్ణ, అది అసంబద్ధమైన కోరిక. ఈ జగంలో పుట్టిన ప్రతి ప్రాణి గిట్టకమానదు. అది లోక విరుద్ధమైన కోరిక కావున ఆ వరం కాకుండా ఇంకేదైనా తప్పకుండా ప్రసాదిస్తాను అని పలికింది. కాని తన పట్టు ఏమాత్రం విడువని వివర్ణుడు తనకు అమరత్వం మాత్రమే కావాలని పట్టుదలగా కోరాడు. అది విన్న కాళికామాత, వివర్ణ, నీవు కోరిన కోరిక నీకు సిద్ధించాలంటే మణిహారం తీసుకొచ్చి నాకు ధరింపజేసి మండలం రోజులు మణిహార సమేతంగా నన్ను పూజించిన ఎడల నీకు తప్పకుండా అమరత్వం సిద్ధిస్తుంది అని తరుణోపాయం ప్రసాదించి అంతర్ధానమైంది. ఈ భూమండలంలో మొత్తానికి ఒకే ఒక్కటిగా ఉన్న మణిహారం మణిమేఖల రాజ్యంలో ఉందని వివర్ణుడు తెలుసుకున్నాడు. వాయువేగంతో పయనించి మణిమేఖల రాజ్యానికి చేరుకున్నాడు. పరమేశ్వరీ గుహను సమీపించిన వివర్ణుడు అక్కడున్న కాపలా భటులపై తన మంత్రదండాన్ని చూపగానే వారందరూ స్పృహ తప్పి పడిపోయారు. వికటంగా నవ్వుకుంటూ లోపలకు ప్రవేశించిన వివర్ణుడు రాతి తలుపులను చూసి తన మంత్రదండంతో తాకించాడు. అవి ఇసుమంతైనా కదల్లేదు. తన చేతిలో ప్రత్యక్షమైన భస్మాన్ని రాతి తలుపులపై చల్లాడు. అవి కొంచెం కూడా కదల్లేదు. ఏవో మంత్రాలు ఉచ్చరించి ప్రత్యక్షమైన ఒక ఆయుధాన్ని ప్రయోగించాడు. అది రాతి తలుపులకు కొట్టుకొని ఖంగుమంటూ కింద పడిపోయింది. మంత్రవిద్యలతో కాకుండా మాయోపాయంతో మాత్రమే మణిహారాన్ని దక్కించుకోవాలని వివర్ణుడు పథకం చేశాడు. అక్కడి నుండి వెళ్ళిపోయి తన రూపాన్ని ఒక పరదేశీ నగల వర్తకుడిలా వేషం మార్చుకొని మణిమేకల రాజ్యంలోకి అడుగుపెట్టాడు. నగల వర్తకుడిలా మారిన వివర్ణుడు ఒక సత్రంలో బస చేసి నగల అమ్మకం పేరుతో అంతటా కలియదిరుగుతూ రాజ్యం ఆనుపానులు మొత్తం పసిగట్టాడు. కందర్పకేతు మనుషులు సృష్టించే అరాచకాలను కనిపెట్టాడు. వారి నాయకుడైన కందర్పకేతు గురించి అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. సేనాని కనుక అతనికి ప్రత్యేకమైన పానశాల ఉంది. పానశాల కావలి వారికి కొన్ని నగలు ఆశ చూపించి వివర్ణుడు పానశాలలోకి ప్రవేశించాడు. మదిరను అడ్డగోలుగా తాగుతూ తూలుతున్నాడు కందర్పకేతు.
మధిరమత్తులో వివర్ణుడు ఎవరో ఎందుకొచ్చాడో పట్టించుకునే పరిస్థితిలో లేడు. వివర్ణుడు కందర్పకేతుతో మాట కలుపుతూ చివరికి మణిహారం గురించి నర్మగర్భంగా చెప్పటం మొదలుపెట్టాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని తన దగ్గరున్న నగలను, మణిహారాలు, స్వర్ణహారాలను కందర్పకేతు ముందు పరిచాడు. అవన్నీ చూసిన కందర్పకేతు, మా రాజ్యంలో ఉన్న మణిహారం ముందు ఇవన్నీ ఏపాటి అని తూలుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏ సమాచారం కోసమైతే తానక్కడికి వచ్చాడో ఆ సమాచారం మెల్లిగా బయటికి రావడంతో తన పథకం ఫలించింది అనుకున్న వివర్ణుడు తొందరపడకూడదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరునాడు కందర్పకేతుతో మాట కలిపిన వివర్ణుడు తనతో పరిచయం పెంచుకోసాగాడు. మణిమేఖల రాజ్యంలో ఉన్న మణిహారాన్ని మాయం చేస్తే రాజ్యం ఇక్కట్ల పాలవుతుందని బలంగా నిశ్చయించుకున్న కందర్పకేతు వివర్ణుడితో మణిహారం వివరాలు చెప్పసాగాడు. లోలోపల సంతోషిస్తూ ఏమీ తెలియనట్టు వినసాగాడు వివర్ణుడు. ఆ మణిహారం ఎలాగైనా ఆ నగల వర్తకుడికి అమ్మి ఆ రాజ్యం దాటి పంపించేయాలని కందర్పకేతు పథకం వేశాడు. ఆ మణిహారం ఎక్కడుంది అని వివర్ణుడు అడిగిన ప్రశ్నకు గుహలో పరమేశ్వరీదేవి కంఠంలో అలంకరించి ఉందని చెప్పాడు. రాతి తలుపులను ఎవరూ తెరవలేరని, అది సాధ్యమయ్యే పని కాదని చెప్పిన మాటలకు వివర్ణుడికి రాతి తలుపులను తెరవడంలో తన భంగపాటు గుర్తొచ్చింది. రాజుగారి వేలికున్న ముద్రికతో మాత్రమే రాతి తలుపులను తెరవగలమని చెప్పిన కందర్పకేతు మాటలను విని ఆలోచనలో మునిగిపోయాడు నగలవర్తకుడి వేషంలో ఉన్న వివర్ణుడు. రాజుగారి వద్ద ఉన్న ముద్రికను తీసుకొని మణిహారాన్ని వీలైనంత తొందరగా చేజిక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలనే యోచనలో ఉన్నాడు వివర్ణుడు. ఆ పనికి ఉపయోగించుకోవాలనుకున్నాడు. తనకు తన సిద్ధుడు భస్మాన్ని ఇచ్చాడని, అది ఎవరిమీదనైనా ఊదితే వారు స్పృహ తప్పి పడిపోతారని చెప్తూ, ఆ భస్మాన్ని నీకు ఇస్తాను, ఎలాగైనా మహారాజు వేలికి ఉన్న ముద్రికను తీసుకొచ్చి పెట్టమని కోరాడు. ముద్రికను ఎలా తస్కరించాలా అని పథకం వేస్తున్న కందర్పకేతుకు భస్మం బాగా ఉపయోగపడుతుందని వెంటనే సరే అన్నాడు. మణిహారం ఈ రాజ్యం నుండి మాయం కావడమే తనకు కావలసింది. ఈ నగలవర్తకుడు చేస్తానంటున్నాడు అనుకొని ముద్రికను తేవడానికి ఒప్పుకొని అక్కడి నుండి బయలుదేరాడు కందర్పకేతు. సమయం 2వ జాము గడుస్తోంది. ఆ సమయంలో కాపలా సైనికులు అక్కడక్కడా నిద్రలో జోగుతున్నారు. అంతలో అక్కడికి ఒక ముసుగు ఆకారం ప్రవేశించింది. రాజుగారి శయ్యాగారం వైపు మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తోంది. ఒక భటుడు ఆ ముసుగు మనిషిని చూసేలోపే తన చేతిలో సిద్ధంగా ఉంచుకున్న భస్మం ఊదింది. కాపలా భటులు స్పృహ తప్పి పడిపోయారు. ఆ ముసుగు ఆకారం మరెవరో కాదు, కందర్పకేతు ముసుగు వేసుకొని ముద్రికను తస్కరించడానికి వచ్చాడు. నిద్రలో తూలుతున్న భటులు భస్మం ఊదగానే మరింత నిద్రలోకి జారుకున్నారు. శయ్యాగారం మీద, నిద్రలో ఉన్న మహారాజు మహీపాలుడి మీద భస్మం ఊదాడు కందర్పకేతు. రాజుగారు ఇక అప్పుడే లేవరని వేలికున్న ముద్రికను బయటకు తీశాడు కందర్పకేతు. తన దగ్గరున్న సంచి నుండి మైనపు అచ్చును తీసి అందులో ముద్రిక అచ్చును అతి జాగ్రత్తగా ముద్రించుకొని ఆ ముద్రికను తిరిగి రాజుగారి వేలికి తగిలించి అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు కందర్పకేతు. ఆ మైనపు అచ్చు ద్వారా ముద్రికను సంపాదించిన వివర్ణుడు వికటాట్టహాసం చేసుకుంటూ పరమేశ్వరీదేవి గుహకు బయలుదేరాడు. కాపలా భటులను స్పృహ లేకుండా చేసి మణిహారాన్ని తస్కరించి ఎవరికీ తెలియకుండా తన మాయాతివాచీపై మణిద్వీపానికి పయనమయ్యాడు వివర్ణుడు. మణిహారం దేవికంఠం నుండి తొలగగానే రాజ్యంలో కారుమబ్బులు కమ్ముకొని ఉత్తరాన తోకచుక్క కనిపించింది. అది చూసిన రాజ్య ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఏదో ఉత్పాతం జరగబోతోందని విచారగ్రస్తులయ్యారు. అది తెలుసుకున్న మహారాజు దైవజ్ఞులతో కుండలి వేయించాడు. అప్పుడు వారు, మహారాజా, మీ రాజ్యం శత్రువుల పాలయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. కొంతకాలం మీరు అజ్ఞాతంలో ఉంటే అటు పిమ్మట మీకు అన్నీ శుభాలే కలుగుతాయి అని సూచించారు. అది విన్న రాజు నిశ్చేష్టుడై మహామంత్రి సుమేధుణ్ణి మాత్రమే వెంటబెట్టుకుని
పరమేశ్వరీదేవి గుహకు బయలుదేరాడు. గుహలోకి అడుగుపెట్టగానే మహారాజు అక్కడ దృశ్యాన్ని చూసి మరింతగా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. పరమేశ్వరీదేవి కంఠంలో అలంకరించి ఉన్న మణిహారం మాయమైంది. అందుకే రాజ్యంలో ఉత్పాతాలు కలిగి తోకచొక్క కనిపించిందని రాజుగారికి మంత్రికి అర్థమైంది. అప్పుడు సుమేధుడు రాజుతో, మహారాజా, కందర్పకేతు ఆగడాలు మితిమీరిపోతున్నాయని, రాజ్యాన్ని వశం చేసుకొని సింహాసనం ఆక్రమించేందుకు కుట్రలు పన్నుతున్నాడని వివరిస్తున్న సమయంలో గుహ బయట కలకలం వినిపించింది. ఆ కలకలం ఏమిటా అని సుమేధుడు గమనించేలోపే ఒక సైనికుడు తీవ్ర గాయాలతో లోపలికి వచ్చి, మహారాజా, కందర్పకేతు అందరిమీద దాడి చేస్తూ అందరినీ బంధిస్తూ అక్కడికి కూడా వచ్చాడని చెప్తూ అక్కడే పడిపోయాడు. ప్రమాదాన్ని పసిగట్టిన మహామంత్రి సుమేధుడు పరమేశ్వరీదేవి విగ్రహం పాదాల కింద ఉన్న మీటను నొక్కగానే విగ్రహం వెనక ఉన్న సొరంగ మార్గం తెరుచుకుంది. మహారాజా, రాజ్యంలో పరిస్థితులు మన చేతులు దాటిపోయాయి. వేగిరమే మీరిక్కడి నుండి తప్పుకోవడమే మంచిది. మీరు కందర్పకేతుకు బందీ అయితే మన రాజ్యాన్ని కాపాడేవారెవరూ ఉండరు అని చెప్తూ తొందరపెట్టాడు. అది విన్న మహారాజు విచారగ్రస్తుడై కలవరపాటుతో, మన రాజ్యం పరులపాలవుతుంటే చేతగానివాడిలా తప్పుకోమంటావా సుమేధ అని అడుగుతున్న మహారాజుతో, కొంతకాలం తప్పదు మహారాజా, అక్కడ యువరాణి మహారాణిలకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మీరు వేగిరం బయలుదేరండి అంటూ తొందరపెట్టాడు సుమేధుడు. ఈ రాజ్యాన్ని కాపాడే బాధ్యత నీదే అమ్మా అంటూ సొరంగంలోకి వెళ్లగానే మహామంత్రి సొరంగ మార్గం యథాప్రకారంగా మూసేసి బయటకు వచ్చాడు. వెంటనే కందర్పకేతు సైనికులు సుమేధుణ్ణి చుట్టుముట్టి బంధించారు. అంతా కలియజూసిన కందర్పకేతు, మహీపాలుడెక్కడా అంటూ గర్జించాడు. సుమేధుడు ఉలకలేదు, పలకలేదు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా సుమేధుడి నోట వెంట ఒక్క మాట కూడా రప్పించలేకపోయాడు కందర్పకేతు. పక్కా ప్రణాళికతో ఎప్పటికైనా సైన్యాన్ని తన వైపుకు తిప్పుకున్న కందర్పకేతు మెరుపుదాడితో సింహాసనాన్ని ఆక్రమించాడు. సింహాసనాన్ని ఆక్రమించిన కందర్పకేతు ఆగడాలు దినదినానికి పెచ్చుమీరుతున్నాయి. మహారాజు మహీపాలుడు ఆచూకీ చెప్పని మంత్రి సుమేధుడిని అనేక రకాలుగా హింసిస్తున్నా నోరు తెరచి ఒక్క మాట కూడా చెప్పడం లేదు. మహారాణి అయిన మందారవల్లి తన సోదరి అని కూడా చూడకుండా కందర్పకేతు చెరసాలలో బంధించాడు. యువరాణి మయూరలేఖినిని గృహ నిర్బంధంలో ఉంచి నిత్యం తనను వివాహమాడమని ఒత్తిడి తెచ్చేవాడు. యువరాణి చెలికత్తెలందరూ కందర్పకేతుకి చీమ చిటుక్కుమన్న సమాచారం చెప్పేసేవారు. కాని మయూరలేఖిని ప్రధాన చెలికత్త అయిన కుముదిని మాత్రం యువరాణి పరిస్థితి చూసి కలత చెందేది. యువరాణికి దగ్గరగా మసులుతూ ధైర్యాన్ని నూరిపోసేది. గృహ నిర్బంధంలో ఉన్న యువరాణి ఎప్పుడూ విచారగ్రస్తులై ఉండేది. గ్రహణం పట్టిన చందమామల ఆమె వదనం విచారంగా కనిపిస్తోంది. చుట్టూ చేరిన పరిచారికలు ఆమెను అలంకరించుకోమని, తమ రాజైన కందర్పకేతును వివాహమాడమని పలు రకాలుగా బోధించసాగారు. అప్పుడే అక్కడకు వచ్చిన కుముదిని ఆ పరిచారికులందరినీ కసిరి పక్కకు పంపేసింది. యువరాణికి నచ్చచెప్తున్నట్టుగా అనేక రకాలుగా ధైర్యాన్ని నూరిపోసింది. ఆ మాటలు వింటున్న మయూరలేఖినికి కొంత ఉపశమనం కలిగేది. కాని తన తండ్రి జాడలేకపోవడం, అంతఃపురంలో వైభోగంగా జీవించే తన తల్లి చెరసాలలో బందీగా ఉండడం, రాజ్యాన్ని, మహారాజు సంరక్షణని అనుక్షణం కాంక్షించే మహామంత్రి కారాగారంలో బందీ కావడం, తానిలా గృహ నిర్బంధంలో ఉండడం యువరాణిని దుఃఖభరితురాలిని చేసేవి. కుముదిని మాటలతో కొంత తేరుకొని ఉపశమనం పొందేది. కందర్పకేతు తరచుగా అక్కడకు వచ్చి తనను వివాహమాడి ఈ రాజ్యానికి మహారాణిలా జీవించమని ప్రగర్భాలు పలికే కందర్పకేతును చూసి తనకు మాట్లాడడమే ఇష్టం లేనట్టుగా మిన్నకుండిపోయేది. ఒకరోజు ఉదయం మయూరలేఖిని వదనం వెలిగిపోవడం చూసిన పరిచారికలందరూ ఆమె చుట్టూ మూగారు. కందర్పకేతును వివాహమాడడానికి అంగీకరించిందేమో అన్న ప్రశ్న వారిలో ఉద్భవించింది. అప్పుడే అక్కడికి వచ్చిన కుముదుని చూసి మయూరలేఖిని ఆమెను తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. యువరాణివారు ఈవేళ వెలిగిపోతున్నారెందుకో అన్న కుముదిని ప్రశ్నకు మయూరలేఖిని చెప్పడం ఆరంభించింది. గత రాత్రి తనకు ఒక కల వచ్చిందని, ఆ స్వప్నంలో ఒక రాకుమారుడు తనను చెర నుంచి విడిపించడమే కాక తన తండ్రి మహీపాలుడు సింహాసనాన్ని అధిష్ఠించినట్టు,
ఆ రాకుమారుడితోనే తన పరిణయం నిర్ణయించినట్టు తెలిపింది. అంతేకాక తాను ఆ రాకుమారుడి ముఖచిత్రాన్ని చిత్రించానని చెప్తూ రహస్యంగా దాచిన రాకుమారుడి చిత్రపటం తీసి కుముదునికి చూపించింది. ఆ చిత్రపటాన్ని చూసి ఎంత అందంగా ఉన్నాడు రాకుమారుడు అనుకుంటూ అలా అబ్బురంగా చూస్తూ ఉండిపోయింది చెలికత్తె. పరమేశ్వరీదేవిపై భారం వేసిన మహీపాలుడు సొరంగ మార్గంలో కటిక చీకటిలో పయనిస్తున్నాడు. విచారగ్రస్తుడై తన కుమార్తె మహారాణిల గురించి చింతిస్తూ నడుస్తున్నాడు. తన రాచరికపు దుస్తులు ఏమాత్రం తన రాజ్యాన్ని కాపాడలేదని అనుకుంటూ సాగుతున్నాడు. అకస్మాత్తుగా మహీపాలుడికి ఒక అనుమానం వచ్చింది. తన వేలికి ముద్రిక ఉండగానే మణిహారం ఎలా మాయమయ్యిందో అర్థం కాలేదు. ఎంతో దూరం కాలినడకన పయనించి ఎంతగానో అలసిపోయిన మహీపాలుడు సొరంగ మార్గం నుండి అడుగు బయటపెట్టాడు. ఆ సొరంగం ఒక దట్టమైన అడవిలోకి అంతమైంది. నిద్రాహారాలు, ఆకలి దప్పులు అన్నీ మరచి ఆ అడవిలో దారి తెన్ను తెలియక సాగుతూ ఉన్న సమయంలో వికర్ణుడు ఎదురయ్యాడు. మణిమేఖల రాజ్యం పరిస్థితి మొత్తం తెలుసుకున్నాడు. వెంటనే తన తక్షణ కర్తవ్యం గోచరించిన వికర్ణుడు మహీపాలుడితో ఇలా చెప్పాడు: మహారాజా, విచారించకండి. మీ రాజ్యం మీరు దక్కించుకోవడానికి అవసరమైన సాయం నేను చేస్తాను అన్నాడు. ఒక్కడు తన రాజ్యాన్ని ఎలా కాపాడతాడని మహీపాలుడు కూడా ఆశ్చర్యపోయాడు. వికర్ణుడు కందర్పకేతులా మారి వివర్ణుడి దగ్గరకు వెళ్ళాడు. కుశల ప్రశ్నలు వేస్తూ మణిహారం చేజిక్కించుకున్నాడు. మణిహారం ఉన్న చోట అచ్చం అలానే ఉండే ఒక ఆభరణం ఉంచాడు. వివర్ణుడికి ఏమాత్రం అనుమానం రాకుండానే అక్కడి నుంచి మాయమయ్యాడు. వికర్ణుడు మణిహారం తీసుకురావడం చూసి మహీపాలుడు ఆశ్చర్యపోయాడు. తన జీవితాంతం రుణపడి ఉంటానని, తనకు ఏ సాయం కావాలన్నా చేస్తానని చెప్పాడు. ఇద్దరూ కలిసి గుహ వద్దకు వెళ్లి పరమేశ్వరీదేవి మెడలో హారం తొడిగారు. దేవికి నమస్కరించి రాజ్యంలోకి అడుగుపెట్టారు. వికర్ణుడు నేరుగా చెరసాలకు వెళ్లి మయూరలేఖిని విడిపించాడు. ఆమెకు అతన్ని చూడగానే ఆశ్చర్యమేసింది. 1000 వెన్నెలల కాంతి ఆమె ముఖంలో కనిపించింది. అతని చేయి పట్టుకొని బయటకు వచ్చింది. తన రాజ్యానికి ఈ గతి పట్టించిన కందర్పకేతును వివర్ణుడి సాయంతో చెరసాలలో బంధించింది. అతని పక్షాన చేరిన సైన్యానికి తీరు మార్చుకోకపోతే అదే గతి పడుతుందని తీవ్రంగా హెచ్చరించింది. మహారాజు అనుమతితో వికర్ణుడిని వివాహం చేసుకొని రాజ్యానికి పూర్వవైభవం తీసుకొచ్చింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.